నీ సన్నిధిలో కూర్చుని నీ మాటలు వింటున్నవారు ప్రతి హృదయంలోనికి జీవము కలిగిన నీ మాటలు చొచ్చుకొని వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయిన నీ వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటున మరుగుపరిచి కేవలం మీ నోటి బురగా వాడుకొనమని, మాకు అవసరమైన శ్రేష్టమైన మాటలు మీరే వినిపింప చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఫాస్టింగ్ అనగానే చాలామందికి నీరసం వచ్చేస్తుంది. భోజనాలు కూడికలు అంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనగానే కొంచెం వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మో ఉపవాసం చేయలేమండి, మా ఆరోగ్యం సహకరించదు, నీరసాలు వచ్చేస్తాయి. కొంతమంది యవ్వనస్తులు అయితే ముఖంలో గ్లో పోతుంది, సరిగ్గా తినకపోతే చాలా కష్టం అని. కానీ ఒక దైవజనుడు ఏమంటారంటే ఫాస్టింగ్ ఈజ్ ఫీస్టింగ్ టు ద సోల్ అని. ఉపవాసం అనేది ఆత్మకు ఒక గొప్ప విందు లాంటిది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. 40 దినాల ఉపవాస పండుగలు ఆత్మీయంగా మీరు ఇంకా ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని, ఆత్మీయమైన బలాన్ని, ఆత్మీయంగా ఒక గొప్ప ఉజ్జీవాన్ని మరి మీరు వ్యక్తిగతంగాను మీ కుటుంబాలలోనూ పొందాలని మరి దైవజనులు ఏర్పాటు చేసిన ఈ చక్కని ఉపవాస పండుగలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి ప్రార్థన కొరకు ప్రాముఖ్యంగా మరి దేవుని వాక్యం నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని మరి పురికల్పాలని దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడుతున్నాను. ఉపవాస ప్రార్థన విశ్వాసికి దేవుడిచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధము ప్రార్థన. ప్రేయర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్. కానీ ఈ ప్రార్థన ఎలా చేయాలో చేత కాకపోతే ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉన్నా కూడా ఉపయోగము ఉండదండి. చాలామంది ప్రార్థన చాలా శక్తివంతమైనదని తెలుసు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, దేవుడు వింటారని తెలుసు, ధైర్యముతో ఆయన కృపాసనం యొద్దకు మనం సమీపించవచ్చు అని తెలిసినప్పటికీ ప్రార్థన చేయక, ప్రార్థన ఎలా చేయాలో తెలియక, నేర్చుకోక చాలామంది తమ జీవితాల్లో ఆగిపోతూ ఉన్నారు. పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోలేకపోతూ ఉన్నారు. అందుచేతనే ఈ రాత్రికాల సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, మన కొరకు మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి, దేశం కొరకు, ప్రపంచం కొరకు ఎలా ప్రార్థన చేయాలని ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు నా సందేశంలో నేను మరి తెలియచేసి నా వాక్యాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. ప్రేయర్ ఇస్ అ ప్రివిలేజ్. ప్రార్థన చేయగలగడము ఒక గొప్ప ఆధిక్యత. ఎందుకంటే ప్రార్థన చేసేవారిని బట్టి కాదు, కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నామో దాన్ని బట్టండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనం ఎందుకు పనికిరాని వారమే, మనం బలహీనులమే, మనకి చాలా మరి షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, మనకి చాలా లోటుపాట్లు ఉన్నాయి. కానీ ప్రార్థిస్తున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని అబ్బా తండ్రి అని ఆయనను ఆశ్రయిస్తూ ఆయన మొరపెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రేయర్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ దట్ గాడ్ హెస్ గివెన్ అ బిలీవర్. ఒక విశ్వాసికి దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యం ఏంటంటే ఆయనను ప్రార్థన చేసే ఆ గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించారు.